ఇది సార్. ధన్యవాదాలు. మీరు ఈ అవకాశం ఇచ్చినందుకు భారత భారతి ఛానల్ కు ధన్యవాదాలు. వివేకానందుడు పేరు వింటేనే ఒంట్లోకి ఎలక్ట్రిసిటీ వస్తుంది, మనకు విద్యుత్ ప్రవాహం మొదలవుతుంది ఆ పేరు వింటే. సో అటువంటి పేరు అది, ఆ పేరుకు అటువంటి ముఖ్యంగా ఈ దేశంలో, భారతదేశంలో యూత్ ఐకాన్ అనగానే ఆ పేరు, ఆయన పిక్చర్, ఆ కాషాయ ఒక టిపికల్ డ్రెస్, బహుశా దేశంలో ఏ సాధు సన్యాసి కూడా చాలా మంది కాషాయ వస్త్రాలు వేసినప్పటికీ ఈ లుక్స్ టు బి డిఫరెంట్ అన్నట్టు చాలా మంది అట్రాక్ట్ అవుతారు. అసలు చాలా పెద్ద ఆజానుబాహుడు కూడా కాదు కదా, కానీ ఎందుకో ఆ ఆకర్షణ ఆయనలో ఉంది అని. అలాంటి వివేకానందుడి గురించి స్వతంత్ర ఉద్యమానికి వివేకానందుడు ఎలా ఉపయోగపడ్డాడు, ఆ పీరియడ్లో లేడు అసలు. అతను 1947 కదా మనకు స్వాతంత్రం వచ్చింది, ఆయన లేడు. కనుక స్వాతంత్ర పోరాటానికి ఆయనకు సంబంధం ఉందా? ఆయన ఫిజికల్ గా లేకుండానే ఎలా సంబంధం ఉంటుంది? స్వతంత్ర పోరాటంలో వివేకానందుడు పాల్గొన్నాడా? పాల్గొనే అవకాశం లేదు కదా. ఎలా రిలవెన్స్ అవుతుంది స్వతంత్ర పోరాటంతో స్వామి పేరు యొక్క రిలవెన్స్ ఏంటి అని ప్రశ్నించే వాళ్ళు కూడా కొందరు ఉంటారు. అయితే నేనేమంటున్నానంటే, ఇక్కడ ఒక 4 స్పీకర్స్ మాట్లాడారు. 2 తెలుగు పండిట్లు, తెలంగాణ ఆంధ్రాలోని గొప్ప పేరున్నటువంటి తెలుగు పండితులు, ఇంకొక 2 ఇంగ్లీష్ పండితులు. 4 సురేందర్ రెడ్డి చాలా క్యాలిక్యులేటెడ్ గానే పెట్టాడు, ఎందుకంటే ఆయన మ్యాథమెటిక్స్ కనుక ఓ లెక్క ప్రకారం పెట్టాడు. సో వాళ్ళందరూ మాట్లాడారు. మాట్లాడితే మనకు అర్థమైంది ఏంటంటే, వాళ్ళందరూ కూడా మోటివేటింగ్ స్పీకర్స్. హనుమంత్ రెడ్డి, కసిరెడ్డి గారు, సారు, మన యోగి సారు, అందరు కూడా మోటివేషనల్ స్పీకర్స్. మనం చాలా మందిని చూస్తుంటాం, చాలాసార్లు మోటివేట్ కూడా అవుతుంటాం. నేనేమంటాను, వివేకానందను ఈజ్ ఎ మాస్టర్ మోటివేటర్. మోటివేటర్స్ వేరే, మాస్టర్ మోటివేటర్స్ వేరే. మోటివేటర్స్ ను మోటివేట్ చేసేవాడు మాస్టర్ మోటివేటర్. అందుకే మాస్టర్ మోటివేటర్స్ ఏం చేస్తారంటే, వాళ్ళు బ్రతికున్న కాలం కన్నా వాళ్ళు వెళ్ళిపోయాక తరతరాలను మోటివేట్ చేస్తూనే ఉంటారు. అందుకే నేనేమంటున్నానంటే, వివేకానంద ఈజ్ ఏ మాస్టర్ మోటివేటెడ్. సో ఎప్పుడు 1902లో వారు స్వర్గస్థులు అయినప్పటికీ కూడా 47లో ఎలా మోటివేట్ చేశాడు, స్వతంత్ర పోరాటాన్ని ఎలా నడిపాడు, వెనకాల ఉండి అదృశ్య శక్తిగా నడిపాడు. 1897లో మీరు ఆయన రికార్డ్స్ చూస్తే, ఆయన యొక్క స్పీచెస్, ఆయన యొక్క మాటల్లో వెరీ ఫేమస్ సెంటెన్స్ ఒకటి ఉంది ఏంటంటే, ఫర్ ది నెక్స్ట్ 50 years, 97లో చెప్పిన మాట ఇది. వచ్చే 50 ఏళ్ల వరకు 3 కోటి దేవతలను మూటగట్టి పక్కల పెట్టండి, ఒకే ఒక దేవతను ఆరాధించండి అని. ఎవరు ఆ దేవత అంటే, భారత్ మాత, మదర్ ఇండియా, భారతీయులందరూ చేయాల్సిన పని. ఆ విధంగా స్వామి వివేకానంద దేశభక్తి, దైవభక్తి రెండూ ఒకటే అనేటువంటి ఒక సందేశం ఇచ్చింది. అలాంటి ఒక పవర్ఫుల్ మోటివేటర్ ఆయన. కనుక మీరు 97లో ఇచ్చిన ఆ మెసేజ్కు దాని ప్రభావం ఎంతుందంటే, ఆయన నోటితో చెప్పినటువంటి 50 ఏళ్ళు మూట కట్టండి, 50 ఏళ్ళు ఒకే దేవతను ఆరాధించండి,
అదే మన భారత్ మాత. సో కరెక్ట్గా 50 ఏళ్ల తర్వాత 47లో లెక్కేసుకుంటే మనకు స్వాతంత్రం వచ్చింది. కనుక స్వాతంత్రం వెనకాల ఆయన ఉన్నాడా అంటే ఉన్నాడు అని చెప్తున్నాను నేను. ఏ అనుమానం లేదు నేను చెప్తున్న దాంట్లో. అప్పుడే లేడు, ఇప్పుడు కూడా ఉన్నాడు, ఇప్పుడు కూడా మోటివేట్ చేస్తున్నాడు. మనలో అలాంటి ఎలక్ట్రికల్ ఎనర్జీ అంటాం కదా, అటువంటిది ఇప్పటికే ఉంది. కనుక ఈజ్ ఇంపాక్ట్ ఆన్ ఇండియా, ఈజ్ ఇంపాక్ట్ ఆన్ ది యూత్ ఈజ్ వెరీ డీప్ అండ్ ఆల్ పర్వేజివ్, వెరీ డీప్ అండ్ ఆల్ పర్వేజివ్. కానీ నా కాంప్లైంట్ ఏంటంటే హిస్టోరియన్స్ ఇన్ ఇండియా ఆయనను ప్రాపర్గా అసెస్ చేయలేదు. చరిత్రకారులు చరిత్ర రాసేటప్పుడు ఆయన ఇంపాక్ట్ పైననే చరిత్ర రాయాలి. బట్ దిస్ డిడ్ నాట్ హ్యాపెన్. దిస్ ఈజ్ మై కాంప్లైంట్. గాంధీని మోటివేట్ చేశాడు వివేకానంద. మీరంతా అంటారు కదా గాంధీ మనకు స్వాతంత్రాన్ని తెచ్చిపెట్టాడు అని. ఇఫ్ గాంధీ బ్రాట్ అస్ ఇండిపెండెన్స్, గాంధీ ఈజ్ మోటివేటెడ్ బై స్వామి వివేకానంద. గాంధీ ఆయన రిపీటెడ్ గా చెప్పే పదం గాంధీ. మీరు చరిత్ర చదివితే 1901లో ఆయన ఈ హ్యాపెన్ టు విజిట్ కల్కటా సిటీలో చాలా కిలోమీటర్లు నడుస్తూ 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 ఎంతో యాంగ్జైటీగా బేలూరు మట్టుకు వెళ్ళాడు. కొన్ని కిలోమీటర్లు నడిచాడు. ఆయన దిగిన ప్లేస్కు మట్టు చాలా దూరం, బట్ ఆన్ ఫుట్ వెళ్ళాడు. ఆయన యాంగ్జైటీ ఏంటంటే ఒక్కసారి జీవితంలో వివేకానందుని చూడాలి. ఆయన దురదృష్టం ఏంటంటే అప్పటికే ఈ వాజ్ హాస్పిటలైజ్డ్. ఆయన్ను సందర్శించడానికి కూడా అవకాశం లేని పరిస్థితి. ఎందుకు అంత ఆతృత గాంధీజీ కంటే వివేకానందుడి యొక్క మెసేజ్ని ఎన్నోసార్లు చదివాడు. స్వామీజీ ఈస్ సింపతి ఫర్ ది పూర్ మాసెస్ ఆఫ్ ఇండియా who had been suppressed by their own privileged brothers అని అంటాడు. ప్రివిలేజ్డ్ బ్రదర్స్ అంటే ఆర్థికంగా బాగున్న వాళ్ళు తమ సొంత సోదరులను, నిమ్న వర్గాలను తొక్కి పారేస్తుంటే, అనగదొక్కుతుంటే ఆ పూర్ మాసెస్ పైన ఆయనకున్న జాలి దయ, ఎంత గొప్ప జాలి దయ అంటే అంత గొప్పది. అన్ని ఉపన్యాసాల్లో అదే కనపడేది. గాంధీజీని ఇది మోటివేట్ చేసిందట. ఎంత ఆయనకు సింపతి అంటే పూర్ అండ్ డౌన్ ట్రాడెన్ పైన, డబ్బున్న వాళ్ళు ధనికులు అనగదొక్కడం ఏదైతుందో దీని యొక్క రెబెల్ వాయిస్ ఆ రోజుల్లో వినిపించాడు. పేదల పక్షాన్ని నిలబడ్డాడు వివేకానందుడు. చాలా మంది వివేకానందుడు అంటే ముక్కు మూసుకొని తపస్సు చేసేవాళ్ళలాగా అనిపిస్తాడు. కాదు, పేద పక్షాలను. కనుక ఇది విముక్తి కావాలి భారత్ మాత, అయితే గాని నా సోదరులు విముక్తి అవుతారు అని తప్పించిపోయాడు. అందుకే గాంధీజీ కూడా అది ఇష్టం అనిపించింది ఆయన చెప్పినటువంటి సందేశం. అందుకే గాంధీజీ ఎప్పుడు ఏమనేవాడంటే, గాంధీజీ నేను ఐ లవ్ మై కంట్రీ, యు ఆల్ నో ఐ లవ్ మై కంట్రీ వెరీ మచ్, బట్ ఆఫ్టర్ రీడింగ్ హిమ్, ఆఫ్టర్ రీడింగ్ స్వామి వివేకానంద, my love for my country increased 1000 folds అని అంటారు. కనుక నా దేశం పట్ల నాకు భక్తి ఉంది, దేశభక్తి ఉంది, నాకు దేశం అంటే ఇష్టం. కానీ వివేకానందుని చదివాక నేను ఏమయ్యాను అంటే 1000 రెట్లు నా దేశభక్తి పెరిగింది. ఇది మోటివేషన్ కాదా? గాంధీ వెనకాల ఇంతకన్నా గొప్ప మోటివేషన్ ఇంకేం కావాలి? దిస్ ఈజ్ హౌ గాంధీ గాట్ మోటివేటెడ్ అండ్ హీ ఫాట్ ఫర్ ది ఫ్రీడమ్. The method of his fighting, non-violence, everything, whatever he got the ideas, he got them from, imbibed them from Swami's message. So, ఈ విధంగా నా పాయింట్ ఏంటంటే గాంధీజీ మోటివేటెడ్ ఆల్ ది ఫ్రీడమ్ ఫైటర్స్. మీరు పేర్లు రైట్ ఫ్రమ్ తిలక్ నుంచి తీసుకుంటే, మీరు నేతాజీ కానీ, తిలక్ కానీ, గాంధీ కానీ, ఎవరైనా కూడా అందరు కూడా మీరు వాళ్ళ యొక్క మెసేజెస్ లో చూస్తే దే గాట్ మోటివేటెడ్, ఇన్స్పైర్డ్ ఫ్రమ్ స్వామీజీ స్పీచెస్. అందుకే నేనేమంటా అంటే గాంధీ నాన్ వైలెంట్ మూవ్మెంట్ నడిపించాడు, కానీ చాలాసార్లు వైలెంట్ మూవ్మెంట్స్ నడిపించిన వాళ్ళు, విప్లవకారులు
మనం వాళ్ళ పేరు తీసుకోం. కానీ ఒక్క వినపడని పేరు బహుశా మీరు వినింటారు ఎక్కడైనా, హేమచంద్ర ఘోష్. గాంధీ నుంచి ఘోష్ వరకు నేను అనేది. హేమచంద్ర ఘోష్, అరవింద ఘోష్ పేరు వినింటారు. తర్వాత ఆయన్నే అరవిందుడు అయ్యారు. హేమచంద్ర ఘోష్ బాగా వైలెంట్ మెథడ్లో ఏదైనా సరే సాధించుకోవాలి స్వాతంత్రం అని విప్లవకారుడు ఆయన. ఆయన కూడా వివేకానందుడితోని ఇన్స్పైర్ అయ్యాడు. ఆయన హేమచంద్ర ఘోష్ ఎవరు అంటే ఈ ఢాకా ముక్తి సంఘంని ప్రారంభించిన వ్యక్తి. ఢాకా మనకు తెలుసు కదా, ఢాకాను బ్రిటిష్ వాళ్ళు విడదీశారు దేశం నుంచి. అప్పుడు చాలా పెద్ద పోరాటం జరిగింది, వందే మాత్రం ఉద్యమం జరిగింది. ఆ విధంగా ఢాకా ముక్తి, బ్రిటిష్ వాళ్ళ నుంచి ముక్తి చేయడానికి ఢాకా ముక్తి సంఘం అనే ఒక పెద్ద మూవ్మెంట్ నడిపింది. దానికి కేంద్ర బిందువు హేమచంద్ర ఘోష్. అయితే హేమచంద్ర ఘోష్ వివేకానందుడు అంటే ఒక పిచ్చి. ఆ రోజుల్లో ఎందుకో ఢాకాకు వెళ్ళాడు వివేకానందుడు. వెళితే తన అనుచరులు మొత్తం యూత్ విప్లవకారులు వాళ్ళంతా కూడా వచ్చి పరిగెత్తుకుంటూ వచ్చి స్వామిది దగ్గర కూర్చొని స్వామి సందేశం వినడానికి ఎంతో ఆతృతగా వచ్చారు వీళ్ళంతా. స్వామీజీ వాళ్ళ ముందర ఏమన్నంటే, ఫోర్మోస్ట్ ఆఫ్ ఆల్, అన్ని కన్నా ముందు, అన్ని పక్కకు పెట్టాను బాబు, ఫోర్మోస్ట్ ఆఫ్ ఆల్ హ్యావ్ క్యారెక్టర్. అన్నిటికన్నా ముందు, మీ తుపాకుల కన్నా ముందు మీకు క్యారెక్టర్ ఉంటే చాలా మంచిది. హ్యావ్ క్యారెక్టర్. ఇఫ్ యూ వాంట్ టు సర్వ్ యువర్ మదర్ ల్యాండ్, బీ బ్రేవ్, ప్రొసీడ్ టు రిలీవ్ హర్ సఫరింగ్. ఆమె బాధ నుంచి ఆమెను విముక్తి చేయండి. ఎప్పుడు? ఆఫ్టర్ అక్వైరింగ్ గ్రేట్ పవర్ అండ్ కరేజ్. మీ పవర్, కరేజ్ ఇలాంటివన్నీ మీరు సాధన చేసి సాధించుకొని, ముఖ్యంగా క్యారెక్టర్, శీలం నిర్మాణం చేసుకొని, ఆ తర్వాత మదర్ ఇండియా విముక్తి కోసం మీరు పోరాడండి. కనుక మీరు అన్నిటికన్నా ముందు నేర్చుకోవాల్సింది క్యారెక్టర్. దీన్ని మెసేజ్ను పట్టుకొని హేమచంద్ర ఘోష్ ముందుకెళ్ళాడు. లైఫ్ లాంగ్ ఈ మెసేజ్ ఆయనని ఇన్స్పైర్ చేసింది. ఆ విధంగా ఒక స్పిరిచువల్ ఎవల్యూషన్ అంటాం కదా, ఆధ్యాత్మికంగా ఎంతో ఎత్తుకు ఎదిగిన అరవిందుడు విప్లవకారుడు. ఆయన కూడా, అరవింద్ ఘోష్ కూడా. అరవిందుడు కూడా స్వామి వివేకానందుడి యొక్క శిష్యుడే ఆయన లేకుండా. అంటే వీళ్ళంతా అదృశ్య శిష్యులు, వివేకానందుడికి అదృశ్య శిష్యులుగా మారిపోయి ఆ విధంగా గ్రేట్ స్పిరిచువలిస్ట్ గా మారిపోయాడు. అసలు అరవింద్ ఘోష్ అనేవాడు, నేను జైల్లో, అలీపూర్ జైల్లో ఉన్నప్పుడు నేను వివేకానందుడిని చూశాను అని. నాతో మాట్లాడేవాడు వివేకానందుడు. అప్పటికి లేడు, ఆయన స్వర్గస్థులు అయిపోయారు. బట్ ఆయన ఎంత పవర్ఫుల్ స్పిరిచువల్ లీడర్ అంటే, స్వామీజీ స్పిరిట్ విజిటెడ్ మీ not one time, several days in Alipur jail to instruct me regarding the higher levels of spiritual consciousness. నాలో ఉన్న స్పిరిచువల్ కాన్షియస్నెస్ గురించి నాకు పాఠాలు చెప్పేవాడు వివేకానందుడు. ఐ హ్యాడ్ ఏ టాక్, ఫేస్ టు ఫేస్ టాక్ నడిచింది నాకు అని ఇలా ఎవరైనా చెప్పారు ఇంత గొప్పగా. ఆ విధంగా అరవిందుడు ఒక విప్లవకారుడు, గొప్ప స్పిరిచువల్ లీడర్ గా ఎదిగాడు. మనందరికి తెలుసు, ఆయన అతి గొప్ప నేషనలిస్ట్ కదా మన దేశంలో. సో ఇలా చెప్తూ పోతుంటే ఈ దేశంలో ఇన్స్పైర్ కాని వాళ్ళు ఎవరు అని మీరు అడిగితే నేను చెప్పలేను. మీరు ఎంత సెర్చ్ చేస్తే అన్ని పేర్లు బయటకు వస్తాయి. ఒకసారి మీరు వివేకానందుడి స్టోరీస్ అన్ని కూడా ఫస్ట్ రాసిన వాళ్ళు ఎవరు అంటే ఒక ఫ్రెంచ్ రైటర్, నోబెల్ లారెట్ అని రొమేన్ రోలాండ్ రాశాడు. రొమేన్ రోలాండ్ ఇండియాకు వచ్చి ఆయన ఇండియా అంతా తిరుగుతా ఉన్నాడు. ఇంకొక రౌండ్ కూడా వేయలేదు, ఏదో 2-3 ప్లేస్కి వెళ్ళి వచ్చి ట్యాగూర్ని కలిశాడు. ట్యాగూర్ అప్పటికే నోబెల్ లారెట్ కదా. ట్యాగూర్ దగ్గరికి ఇంటికి వచ్చాడు. ట్యాగూర్ కూడా ఆయనను బాగా స్వాగతించి చెప్పండి విషయాలు అడిగాడు. ఐ వాంట్ టు నో ఇండియా, సో ఐఎమ్ టూరింగ్ ఇండియా, ఐఎమ్ ట్రయింగ్ టు అండర్స్టాండ్ ఇండియా. ట్యాగూర్ ఎంత బాగా చెప్పాడంటే, ఇఫ్ యూ వాంట్ టు నో ఇండియా, స్టడీ వివేకానంద, దెన్ యూ విల్ అండర్స్టాండ్ భారత్. ఇంతే సింపుల్ గా చెప్పాడు. ఆయనను చదివితే చాలు ఇండియాని అర్థం చేసుకుంటాం. బికాస్ ఇన్ వివేకానంద యూ ఫైండ్ ఎవ్రీథింగ్ పాజిటివ్, నథింగ్ నెగటివ్.
అన్ని పాజిటివే కనపడతాయి ఆయన లోపల. సో ఇలాంటి విషయాలు నేను ఐ కెన్ టెల్ యూ, నేతాజీ కూడా అన్నాడు అసలు. సో ఐ రిగార్డ్ వివేకానంద ఈజ్ మై స్పిరిచువల్ గురు, మై స్పిరిచువల్ టీచర్ ఈ స్వామి వివేకానంద. మెనీ అ టైమ్స్ ఆయన స్పీచ్ లో ఆయన చెప్పినటువంటి విషయం. సో ఈ విధంగా ఆల్ ఫ్రీడమ్ ఫైటర్స్, గ్రేట్ ఫ్రీడమ్ ఫైటర్స్ హూ లాస్ట్ దేర్ లైఫ్ ఇన్ ఫ్రీడమ్ ఫైటింగ్, వాళ్ళు వెదర్ దే ఆర్ వైలెంట్ ఆర్ నాన్ వైలెన్స్ నమ్మిన వాళ్ళు ఏదైనా సరే, అందరూ కూడా మోటివేటెడ్, ఇన్స్పైర్డ్ బై స్వామి వివేకానంద. ఆ విధంగా వివేకానందుడే గనక 50 ఏళ్ల ముందు 1863లో ఆయన పుట్టకపోతే 1947లో మనకు స్వాతంత్రం వచ్చేది కాదు. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ ఫ్రెండ్స్, 1863లో స్వామి పుట్టిండు. అసలు 1857లో ఏం జరిగింది? మొదటి స్వాతంత్ర పోరాటం జరిగింది కదా. మొదటి స్వాతంత్ర పోరాటం 1857లో జరిగింది. ఆ స్టోరీ నేను ఐ డోంట్ గో ఇన్ టు డీప్, ఇది స్టోరీ అంతా తెలుసు. ఝాన్సీ రాణి, మంగల్ పాండే, ఇలా అందరూ కూడా పోరాటం జరిగినటువంటి మంగల్ పాండే లాంటి యువకుడు చిన్న ఉద్రేకంతో, చిన్న పొరపాటుతోటి వాళ్ళ ప్లాన్ అంతా కూడా ఫెయిల్ కావడము, ఆ విధంగా 90 ఏండ్లు మన స్వాతంత్ర పోరాటం వాయిదా పడ్డది. అప్పుడే రావాలి మనకు స్వాతంత్రం. అప్పుడు దేశం యొక్క పరిస్థితి ఏంటంటే కంప్లీట్ గా డిసప్పాయింటెడ్ స్టేజ్ లో ఉన్నారు, డిజెక్టెడ్ స్టేజ్ లో ఉన్నారు, నిరుత్సాహంతో ఉన్నటువంటి దేశం ఇది. ఇంకా మనం ఈ కళ్ళతో స్వాతంత్రాన్ని చూడలేము అనే టైంలో పుట్టిండి నా పుట్టి ఇగో తన ఎలక్ట్రిఫైయింగ్ స్పీచెస్ తోటి ప్రపంచాన్నంతా చుట్టొచ్చాడు. అందరూ స్వాములు, సన్యాసులు ఎవరైనా సరే జీవితంలో ఏమనుకుంటారంటే అటు నార్త్ ఇండియాలో ఉన్న, ఉత్తర ప్రాంతంలో ఉన్న హిమాలయాలకు వెళ్ళి ముక్కు మూసుకొని తపస్సు చేసుకోవాలనుకుంటారు, ఇది తమ యొక్క విముక్తి కోసం. అలాంటిది అక్కడ దగ్గరలోనే నార్త్ లో పుట్టినటువంటి స్వామీజీ అక్కడి నుంచి హిమాలయాలకు వెళ్ళలేదు, ఆయన సౌత్ ఎండ్కి వచ్చాడు. అందరూ స్వాములు ఏమో నార్త్ ఎండ్కి వెళ్ళిపోయేవాళ్ళు తమ వ్యక్తిగత ముక్తి కోసం. ఈయన దేశ విముక్తి కోసం నార్త్ లో పుట్టినటువంటి స్వామీజీ సౌత్ కు వచ్చాడు, సౌత్ ఎండ్కి వచ్చాడు, కన్యాకుమారి దగ్గరకు వచ్చాడు. డిసెంబర్ 24, 1893 ఐ థింక్, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, అంటే చికాగోకు వెళ్ళక ముందు 1892 అనుకుంటా, 92 డిసెంబర్. సాధు సన్యాసులో ఒక ట్రెండ్ ఉంది భారతదేశంలో, ఏంటంటే జీవితంలో చివరి దశలో హిమాలయాల్లో వెళ్ళడము, తపస్సు చేసుకోవడము, ముక్తి కోసం, అలా వ్యక్తిగత ముక్తి కోసం వెళ్ళినటువంటి స్వామీజీల చరిత్ర మనకు తెలుసు. కానీ దానికి భిన్నంగా ఈజ్ ఎ డిఫరెంట్ స్వామి, ఈజ్ ఎ పేట్రియాటిక్ స్వామి, ఈజ్ ఎ ఫైర్ బ్రాండ్ స్వామి, యూత్ ని ఇన్స్పైర్ చేసే స్వామి. సో అందుకే ఈయన డిఫరెంట్ గా ఉన్నాడు. అక్కడ నుంచి బయలుదేరి సౌత్ ఎండ్కి వచ్చాడు, కన్యాకుమారికి వచ్చాడు. మీరు ఎప్పుడైనా మనం కన్యాకుమారికి వెళ్తే కన్యాకుమారికి వచ్చి సముద్రంలో దుంకాడు. దుంకి స్విమ్మింగ్ చేస్తూ ఆ మధ్యలో ఉన్న రాక్ ఏదైతుందో రాయి దగ్గరికి వెళ్ళాడు. ఒకసారి మీరు ఇమాజిన్ చేయండి, ఆడ బోట్లో పోతుంటేనే భయం అవుతుంది మనకు. నేను చాలాసార్లు వెళ్ళాను బోట్లో. ఇవి ఎంత ఉంటాయంటే అలలు, ఫర్ ఈజ్ ఏమవుతుంది కాన్సిక్వెన్సెస్ అనకుండా అలా వెళ్ళిపోవడము. ఆ రాళ్ల పైన కూర్చొని 3 రోజులు తపస్సు చేశాడు. ఇది హిస్టరీ, ఇది మనందరికి తెలిసి. ఇది మీరు ఆ రాళ్ల పైన కూర్చున్నాక 3 రోజులు చుట్టూ ఏముంటాయి? నీళ్లుంటాయి. వాటర్ ఎవ్రీవేర్, బట్ నాట్ ఏ డ్రాప్ టు డ్రింక్. చుక్క నీళ్ళు తాగలేము కదా సముద్రం నీళ్లు. ఆడ ఎట్లా నిండొచ్చు? మైమర్చిపోయి 3 రోజులు తపస్సు చేశాడు. భోజనం సంగతి మర్చిపోండి, నీళ్లే లేవాడు. అలా ఉన్నాడు, కట్టుబట్టలు తోటిపోయిండు ఉన్నాడు. ఆ విధంగా భారత్ మాతను దర్శనం చేసుకున్నాడు. ఎందుకు ఇలా అయింది ఈ దేశం? ఈ దారిద్ర్యం ఏంది? ఈ పేదరికం ఏంది? ఈ నిస్సహాయ స్థితి ఏంది? ఎందుకు ఇంత దేశం అంతా ముక్కలైపోయింది? ఎవరు కాపాడేది దీన్ని? సో ఇలా ఆయన పరితపించాడు. కనుక ఆయన వ్యక్తిగతమైన పూజ, ధ్యానం కాదు ఇది. ఈ దేశంలో ఉన్న
కోట్లాది మంది యొక్క భారతీయ ప్రజల యొక్క భవిష్యత్తు గురించి తపస్సు చేశాడు. ఇటువంటి ఋషి ఎక్కడైనా కనబడతాడని నేను అడుగుతున్నాను. దేశం గురించి తప్పించి తపస్సు చేశాడు. ఏమనిపించిందో తెలియదు, ఏం ఆయన మెదడులో వచ్చిందో తెలియదు. ఆ తర్వాతనే అక్కడి నుంచి బయలుదేరి వచ్చాకనే ఆయన షికాగోకి వెళ్ళాడు. కానీ ఈ సముద్రంలో దుంకడం కానీ, షికాగోకు వెళ్ళడం కానీ, సినిమాల్లో హీరోలు చూస్తుంటాం కదా, యూత్ చాలా మంది హీరోలు. ఎవరు హీరో అంటే హీరోయిక్ పనులు చేస్తూ ఉంటారు. నిజంగా మన హీరోలు కూడా దుంకుతారు, సముద్రంలో ఎదుగుతుంటారు. అది నిజం కాదు, అది ఏది నిజం కాదు. కానీ నిజంగా దుంకాడు కదా, నిజంగా వెళ్ళాడు కదా. తర్వాత డైలాగులు కూడా సినిమా హీరోలు చెప్తా ఉంటారు కదా, మీ ఇంటికి వస్తా, నట్టింటికి వస్తా అని. ఇవన్నీ ఉత్త డైలాగులే. కానీ వివేకానందుడు ఆ రోజుల్లోనే వాళ్ళ ఇంటికి వెళ్ళిండు, వాళ్ళ నట్టింటికి వెళ్ళిండు, అక్కడి నుంచి సందేశం ఇచ్చిండు, వాళ్ళ తలలు ఊపించిండు, భారతదేశం చాలా గొప్పది అని అనిపించిండు వాళ్ళతోటి. అనిపించాక దేశానికి తిరిగి వచ్చారు. మా దేశ ప్రజలు అప్పుడు నమ్మారు. ఎందుకంటే ఈయన చెప్తే నమ్మరు కదా. ప్రపంచంతో చెప్పించారు. గొప్ప దేశం అనుకున్న అమెరికాతో చెప్పించారు. అమెరికాలో చాలా ప్రశ్నలు ఎదుర్కొన్నాడు స్వామీజీ. ఊరికే నేను చాలాసార్లు చెప్తుంటాను, కానీ ఆయన ప్రశ్నలు కూడా చాలా ఎదుర్కొన్నాడు. ఆయన చెప్పిన దానికల్లా తల ఊపలేరు. మీరు ప్రతి దగ్గర బుద్ధుడి గురించి చెప్తాడు. అమెరికన్స్ ఏమనుకుంటారంటే, ఎవరైతే గొప్ప వాళ్ళు ప్రపంచంలో ఉంటారో వాళ్ళందరూ ఒక్కసారన్నా అమెరికా వచ్చిపోయి ఉంటారు, వాడే గ్రేట్ అని. అందుకని ఒక యువ జర్నలిస్ట్ అడిగాడంటే, బుద్ధుడు ఎప్పుడైనా అమెరికా వచ్చాడా అని అడిగాడు. నీ బుద్ధుడు ఎప్పుడైనా అమెరికా వచ్చాడా? ఆయన చెప్పిన సమాధానం ఏంటంటే, మా బుద్ధుడు ప్రపంచాన్ని తిరిగేటప్పుడు అమెరికా పుట్టలేదు అని చెప్పాడు. అప్పటికి అమెరికా పుట్టలేదు. సో ఇలాంటి ఇంక్విజిటివ్ అమెరికన్స్ ప్రశ్నలు వేశారు. ఈయన కూడా చాలా జవాబులు చెప్పాడు. కనుక వివేకానందుడి నిరంతరం చదవాలి. మనం ఎంత చదివితే అంత తెలుసుకుంటాం, ఎంత తెలుసుకుంటే అంత శక్తి వస్తుంది మనలోనికి. కనుక నేను మాస్టర్ మోటివేటర్ ఎందుకన్నానంటే, ఆ రోజు ఇన్స్పైర్ చేశాడు. షికాగోలో 97కు ముందు ఇన్స్పైర్ చేశాడు దేశభక్తులను. దేశభక్తులుగా, బలమైన దేశభక్తులుగా 1000 సార్ల దేశభక్తిని పెంచాడు గాంధీజీ చెప్పినట్టు. ఇప్పటికీ మనల్ని మోటివేట్ చేస్తా ఉన్నాడు. రీసెంట్ ఎగ్జాంపుల్ చెప్పి నేను క్లోజ్ చేస్తాను. ఇప్పటికీ మనల్ని ఎట్లా మోటివేట్ చేస్తున్నాడు. అన్నా హజారే పేరు విన్నాం కదా. అన్నా హజారే మోటివేటెడ్ బై స్వామి వివేకానంద. అన్నా హజారే పాకిస్తాన్ యుద్ధంలో ఉన్నాడు, ట్యాంకర్ నడిపేవాడు. సైన్యం నుంచి రిటైర్ అయ్యి ఇంటికి వచ్చాడు. చాలా రోజుల తర్వాత, కొన్ని ఏళ్ళ తర్వాత వచ్చాడు. ఇంటికి వస్తే రాలేగాం సిద్ధి అనే ఒక చిన్న విలేజ్ మహారాష్ట్రలో. ఊరికి వెళ్తే ఊర్లో ఎవరు లేరు, ఇల్లు కూలిపోయింది, పాత ఇల్లు, అందరూ చనిపోయారు అనుకుంటా. అసలు నెక్స్ట్ ట్రైన్ వస్తే దాని కింద పడాలని కూర్చున్నాడు. ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధమయ్యాడు. నిస్సహాయ స్థితిలో ఎవరు లేకుండా నేను ఎందుకుగా ఉన్నా. అయితే రైల్వే స్టేషన్ అదృష్టం బాగుండి అక్కడక్కడ రామకృష్ణ మఠ వాళ్ళు మనందరికీ తెలుసు, పిరికితనమే మరణం, ధైర్యమే జీవనం, ఇలాంటి ఒక పుస్తకం 5 రూపాయలు పెట్టి కొన్నాడు, 3 రూపాయలు పెట్టి కొన్నాడు. ఆయన దగ్గర ఉన్న డబ్బు కూడా తక్కువ. 3 రూపాయల పుస్తకం మళ్ళా 30 ఏళ్ళు ఆయన బ్రతికేటట్టు చేసింది. ఈ దేశంలో ఆ విధంగా అవినీతి వ్యతిరేక పోరాటం జరిపి నిలబడ్డాడు కదా. ఆయన రోల్ మోడల్. ఈరోజు అక్కడ గ్రామీణులను ఆర్థిక ప్రగతి ఎలా సాధించుకోవాలి, దేవాలయం కేంద్రంగా రాలేగా మండలం
ఫర్ మెనీ పీపుల్ ఆల్ ఓవర్ ది వరల్డ్. ప్రపంచం అంతా వచ్చి చూసిపోతుంటారు అక్కడ ఆయన గ్రామం, ఆయన సాధించిన విజయం. ఆర్థికంగా గ్రామాలు ఏమంటాం, బూత్ బంగ్లాలో మారిపోయినటువంటి గ్రామాలు, వ్యవసాయం దండగా అనుకున్నటువంటి గ్రామాలు. సో అలాంటి అన్నా హజారే కూడా ఈ రోజు కూడా ఆయన చెప్తాడు అన్నట్టు, వివేకానందుని నేను చదవకపోతే ఈ రోజు నేను ఇక్కడ లేను అని. సో ఇలా చెప్పాలంటే వందల వేల మోటివేషనల్ విషయాలు మనం చూస్తూ ఉంటాం. నేను చాలాసార్లు తెలియని విషయాలు కూడా కొన్ని ఉన్నాయి. జంషెడ్ టాటా అని పేరు విన్నాం మనం. షికాగోకి వెళ్ళేటప్పుడు టాటా కలిశారు. జంషెడ్ టాటా అంటే మొదటి టాటా. వాళ్ళ షిప్ లో కలుసుకున్నారు. వాళ్ళు కలుసుకున్నప్పుడు వాళ్ళిద్దరి మధ్య 2 సార్లు కలుసుకున్నారు. అట్లా కలుసుకున్నప్పుడు వివేకానందతో మాట్లాడితే ఎట్లా ఉంటుంది, ఎవరెవరు మీరు దయచేసి ఆయన స్టోరీ చదవండి, హూ ఎవర్ హీ కేమ్ అక్రాస్ ఇంక్లూడింగ్ హిజ్ టీచర్. ఆయన టీచర్, ఇంగ్లీష్ టీచర్ విలియం హెస్టీ అనేటువంటి ఇంగ్లీష్ టీచర్ మిస్టిసిజం గురించి పాఠాలు చెప్పాడు. జర్మనీ నుంచి వచ్చిన టీచర్ ఆయన. గవర్నమెంట్ కాలేజీలో, నేను చెప్పేది గవర్నమెంట్ కాలేజీలో కలకటాలో ఆయన టీచర్ కూడా ఇన్స్పైర్ అయ్యాడు. ఆ విధంగా ఎంత ఇన్స్పైర్ అని అంటే, నేను ప్రపంచమంతా తిరిగి వచ్చాను కానీ ఇటువంటి జీనియస్ కురాడు నేను ప్రపంచంలో ఎక్కడో చూడలేదు. ఎందుకంటే మిస్టిసిజం అనే సబ్జెక్టే అర్థం కాని విషయము. అటువంటి దాన్ని నువ్వు ఎక్కడ చదివారో బాబు అంటే, స్పెన్సర్స్ ఫిలాసఫీలో ఉన్న విషయాలు చెప్తున్నాడు. స్పెన్సర్ ఎవడో చాలా మంది తెలియదు అక్కడ ఉన్న స్టూడెంట్స్ కు. కనుక మిస్టిసిజం గురించి చర్చ జరిగితే 5 నిమిషాలు చర్చ జరిగితే 2 రోజుల తర్వాత ఆ పుస్తకం అంతా చదివి వచ్చి 15 నిమిషాలు మాట్లాడి క్లాస్లో. అలా టీచర్ని ఇన్స్పైర్ చేశాడు వివేకానందుడు. మామూలోడు కాదు ఇతను. కనుక తను పాఠం చెప్పే టీచర్ని ఇన్స్పైర్ చేశారంటే ఎంతమందిని ఇన్స్పైర్ చేసి ఉంటాడు. అందుకే నా విజ్ఞప్తి యువతకు, ముఖ్యంగా భారతీయ యువకులుగా మనము ఆయన వారసులుగా గర్విద్దాం. ఆయన చూయించిన బాటలో మనం నడుద్దాం. ఆయన యొక్క ముఖ్యంగా కంప్లీట్ వర్క్స్ ఆఫ్ స్వామి వివేకానంద ఏవైతున్నాయో వాల్యూమ్స్, వాటిని చదివే ప్రయత్నం చేద్దాం. ఒక్కొక్కటే చదువుదాం, మెల్లమెల్లగా చదువుదాం. ఎందుకంటే వివేకానందుడు ఈజ్ ఏ మాస్టర్ మోటివేటర్ కాదు, మాస్టర్ రీడర్ కూడా. ఆయన చదివినట్లు మనం చదవలేము అసలు. అందుకే ఫేమస్ సేయింగ్ ఉంది కదా, లైబ్రరీలో వెళ్ళి బయటకు వస్తుంటే చదివావా అని వాడు వెక్కిరింపుగా అంటే చదివాను అంటాడు. ఏం చదివా అంటే ఇవన్నీ చదివాను అంటాడు. ఆడు ఒక్కొక్క పుస్తకం తీసి అడుగుతుంటాడు, చెప్తుంటాడు, నోరు తెరుస్తాడు. ఆయన ప్రతి పుస్తకం ఇట్లా తిప్పేస్తాడు, అంతే. తిప్పేస్తే దాంట్లో ఉన్న జిస్ట్ను అర్థం చేసుకోగలడు ఆయన. దీని ఈ మధ్య స్కిమ్మింగ్ అని, తర్వాత స్కానింగ్ అని, ఇలాంటి మెథడ్స్, రీడింగ్ మెథడ్స్, ఒక పద్ధతులు మనం ఈ మధ్య చదువుతున్నాం. అంటే కంటి చూపుతో చంపేస్తాను ఒక హీరో అంటాడు కదా, చంపుడు కాదు, కంటి చూపుతో చదివేస్తారు వీళ్ళు. ఆ విధంగా ఆయన అంటాడు కదా, సమ్ పీపుల్ రీడ్ వర్డ్ బై వర్డ్, సమ్ రీడ్ పేజ్ బై పేజ్ అండ్ బట్ ఐ రీడ్ బుక్ బై బుక్ అని అంటాడు. పుస్తకాలను మింగేస్తాడు. కనుక మనము అది ఎట్లా అని నేను జోక్ గా అనడం లేదు, సీరియస్ గా చెప్తున్నాను. ఆయన చదివిన పుస్తకాలు ఎన్ని అంటే లెక్క కట్టలే మనం. కనుక స్టూడెంట్స్ కు అసలైన మోటివేటర్ స్వామి వివేకానంద. నేను అనుకుంటా 1981 రాజీవ్ గాంధీ ఉన్నప్పుడు మొదటిసారి 12th జనవరిని ఈ ప్రభుత్వం అనౌన్స్ చేసింది, ఇది యూత్ డే అని. నిజంగా కూడా యువతతో నిండా పొంగి పొర్లే భారతదేశానికి వివేకానందుడు ఒక మాస్టర్ మోటివేటర్. ఇప్పటికీ మనం ఆయనను చదువుదాం, అర్థం చేసుకుందాం. ఆయన చూపించినటువంటి బాటలో నిజమైన హీరో, ద రియల్ హీరో ఫర్ ఎవర్ టు దిస్ కంట్రీ. ఈ దేశానికి నిజమైన సినిమా థియేటర్లో వెతకకండి దయచేసి హీరోలను. ఇగో నిజ జీవితంలో ఉన్నారు. ఆయన చెప్పిన బాటలో మనం నడుద్దాం. తప్పకుండా మనం కూడా మోటివేట్ అవుతాం. ముఖ్యంగా ఎడ్యుకేషన్ మీద చాలా విషయాలు చెప్పాడు, మహిళల మీద చాలా విషయాలు చెప్పాడు. మహిళని ఎలా అర్థం చేసుకోవాలని ఒక జర్నలిస్ట్ అడిగాడు, మీ దేశంలో మహిళలు వెనుకబడ్డారు, ఒంటింటి కుందేళ్ళు అంటగా, కనుక మీరు మహిళా ఉద్ధరణ ఎలా చేస్తారు, మీ దగ్గర ప్లాన్ ఉందా? నాకు ఆ ప్లానే లేదు. ఎందుకంటే మేమెవరం మా మహిళలను ఉద్ధరించనీకే? మమ్మల్ని వాళ్ళు ఉద్ధరిస్తారు. మమ్మల్ని కంటారు, పెంచుతారు, పెద్దగా చేస్తారు, మమ్మల్ని ఉద్ధరిస్తారు.
మేము మా మహిళలను మగవాళ్ళను మమ్మల్ని మహిళలు ఉద్ధరిస్తారు. కనుక వాట్ ఎవర్ ఐఎమ్ టుడే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ మై మదర్. ఆమె ఒడిలో నేర్చుకున్న పాఠాలతోటి నేను ఇంతటి వాడిని అయ్యాను. కేవలం మా దేశంలో ఒకటి అవసరం ఏంటంటే మా మహిళలను చదువుకోవడానికి స్వేచ్ఛనిస్తే చాలు. వాళ్ళు కుటుంబాన్ని ఉద్ధరిస్తారు, సమాజాన్ని ఉద్ధరిస్తారు, గ్రామాన్ని ఉద్ధరిస్తారు, మా దేశాన్నే ఉద్ధరిస్తారు. వాళ్ళలో ఆ శక్తి ఉంది. ఇంత గొప్ప ఒక్క మాటలు చెప్పేసి ఇది ఈ రోజు కూడా మనం రియలైజ్ కాలేదు. ఈ రోజు కూడా మనము ఈ స్వేచ్ఛ ఇవ్వాలి చదువుకోవడానికి. రాధాకృష్ణుడు అందుకే అన్నాడు, ఒక మహిళ చదువుకొని వస్తే ప్రతి ఒంటిల్లు యూనివర్సిటీ అవుతుంది. ఈ మెసేజ్ అవుతుందో దీన్ని మనం తీసుకోవాలి. తీసుకుంటేనే నిజమైన సార్థకత, నిజంగా మనం వివేకానందుడిని అభిమానించిన వాళ్ళం అవుతాం. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సురేందర్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రియల్లీ ఐ ఆమ్ మోటివేటెడ్ ఫస్ట్. ఉద్ధరే ఆత్మ మోటివేటెడ్. ప్రతి ఒక్కరు మోటివేట్. హనుమంత్ అన్న ఉన్నాడా? పోయిందా? సార్ ఉన్నట్టుంది కానీ అమ్మో ఉన్నాడు కదా, కనిపిస్తలేడు. హనుమంత్ రెడ్డి సార్, యు ఆర్ దేర్? రైట్ సైడ్ క్యాంప్ ఆఫీస్ ఉంటే లెఫ్ట్ సైడ్ అంతే. ఎస్ మురళి, ఉన్నా ప్రతి మాట విన్నా. చాలా చక్కగా కూల్. ఐరన్ ప్రొడక్ట్స్ తయారు చేయకూడదు. ఎన్ని రోజులు ఇలా చేస్తారు అంటే దాని ఫలితమే టాటా నగర్, టాటా స్టీల్ ఉంది కదా. తర్వాత జంషెడ్ టాటా రికార్డ్స్ లో ఉంది ఇది. ఇన్స్పైర్డ్ బై వివేకానంద అండ్ ఐ స్టార్టెడ్ దిస్ ఇండస్ట్రీ అని. ప్రపంచంలో అతిపెద్ద ఇండస్ట్రియలిస్ట్ గా మారుతాడు. ఇంకొకసారి కలుస్తాడు, మీరు చెప్పిన పని నేను చేశాను అని. అంటే వెరీ గుడ్. దానివల్ల ఎంతో మందికి ఉపయోగం, దేశానికి, దేశం యొక్క సంపద వృద్ధి కావాలి. అట్ ది సేమ్ టైం చదువు లేకుంటే ఏది జరగదు. కనుక చదువుల గురించి మీరు పని చేయండి. ఈ దేశంలో చదువుకోవాలి అని అంటే దాని ఫలితమే ఐఐఎస్సి బెంగళూరు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్. ఈ రోజు టాప్ 100 లో ఒక యూనివర్సిటీ వస్తుంది ప్రపంచంలో మన ఇండియా నుంచి ఇప్పటికి కూడా. ఐఐఎస్సి వెనకాల వివేకానందుడు ఉన్నాడు, చాలా మందికి తెలియదు అసలు. నేను ఇప్పుడు నా స్పీచ్ లో స్టార్ట్ చేసింది ఎవరు? టాటా, జంషెడ్ టాటా, ఫస్ట్ టాటా. అవునా? ఓకే. yes. So IISc actually started by Jamshed Tata, inspired by Swami Vivekananda, and it is recorded. Jamshed Tata, he revealed it in many of his speeches. ఫ్రంట్ ఆఫీస్ లో అలా మీరు కనుక తీస్తే ఆయనతో మోటివేట్ అయ్యి స్టార్ట్ చేసిన ఈ దేశంలో స్టాండర్డ్ థింగ్స్ ఎన్నో ఉన్నాయి. అందుకే నేను అంటా కదా, ఈజ్ ఎ మాస్టర్ మోటివేటర్ అని. ఇంకా 100 ఏళ్ళు ఇన్స్పైర్ చేస్తాడు ఆయన. ఒక స్పీచ్ లో ఉంది, నేను ఐ ఫర్గాట్ ఇట్. ఆ టైంలో 150 years అప్పుడు చాలా మాట్లాడాను నేను. ఒక దగ్గర ఏమంటాడంటే 100 ఏళ్ళకు కావాల్సిన మెసేజ్ నేను ఇచ్చాను అని చెప్తాడు. ఇప్పుడు నాకు కనిపిస్తుంది నిజంగా 100 ఏళ్ళకి కావాల్సిన. అందుకే వీళ్ళు ఏం చేస్తారంటే ప్యాక్ చేసుకుని వెళ్ళిపోతారు. 20 ఏళ్ళు 30 ఏళ్ళలో 100 ఏళ్ళ పని చేసి పడేస్తారు, చేసి వెళ్ళిపోతారు. వాళ్ళకి ఇంకా చాలా పనులు ఉంటాయి కదా, వేరే ప్రపంచాలు ఉన్నాయి తిరగనీకే వాళ్ళకు. నాకు అనిపించే విషయము, ఎందుకు వీళ్ళు ఎందుకు శంకరాచార్యుడు తక్కువ ఏళ్ళు బతికాడు, వివేకానంద తక్కువ ఏళ్ళు బతికాడు, వాళ్ళకి ఏం పని లేదా? 100 ఏళ్ళు మనలాగా గద్దల్లాక దీంట్లోలాక ఎన్ని ఏళ్ళు బతికితే ఏం లాభం? ఎప్పుడు వచ్చాడనేది ముఖ్యం కాదు, బుల్లెట్ దిగిందా లేదా అనేది ముఖ్యం కాదు. సురేందర్ సార్, అంతే సార్, ఒక్క బుల్లెట్ కాదు. మనం అనుకుంటాం అమాయకంగా, ఇంత తొందర చనిపోయిండు, అప్పుడు మెడిసిన్స్ లేవు, ఆయనకు డయాబెటీస్ వచ్చిందంట. ఉంటే ఏం చేస్తాడు? ఆయన తీసుకుంటాడా? వెళ్ళిపోతాడు. ఆయన పని అయిపోయింది, వచ్చిన పని అయిపోయింది. ఈ జన్మలకు కావాల్సినంత పని చేసి పెట్టి వెళ్ళిపోయాడు. మనకు అవసరం, మనకు 120 ఏళ్ళు ఉన్నా 20 ఏళ్ళ పని కూడా చేయలేము మనం కదా. ఆయన లైఫ్ లో అన్నట్టు ఉంది కదా సార్, ఐ షల్ నాట్ సీజ్ టు వర్క్ అంటిల్ ద ఎంటైర్ వరల్డ్ బికమ్స్ వన్ విత్ హ్యుమానిటీ. అట్లా మీరు ఇంకా జర్నీలో ఉన్నారా హనుమంత్ రెడ్డి సార్?
పర్పస్ అది. డల్ గా దేశం అంతా అంధకారంలో ఉండి నిర్వీర్యమైన పరిస్థితిలో పుట్టిండు ఆయన. ఈ హ్యాడ్ ఈజ్ కాజ్ అన్నట్టు, ఆయనకు పర్పస్ ఉంది, ఆ పర్పస్ తోటే పుట్టాడు. అయితే ఈ మధ్య ఏం చేసిండంటే మొత్తం మోటివేట్ చేసి పడేసి మొత్తం ఎలక్ట్రిసిటీ విద్యుత్ ఇచ్చేసి వెళ్ళిపోయినా మొన్న రామకృష్ణ మఠం. రామకృష్ణ మఠం ఒక స్వామీజీ వీడియో చూస్తూ ఉంటే ఆయన చెప్పిన విషయం ఏంటంటే, ఈ మధ్యనే బ్రిటిష్ ఇంటెలిజెన్స్ వాళ్ళు అప్పుడు భారతదేశంలో ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అనేది ఈ మధ్య బయట పెట్టినారు సార్. అప్పుడు స్వాతంత్ర పోరాటంలో పాల్గొంటున్న విప్లవకారుల గురించి స్వామీజీ ఈ లిటరేచర్ను బ్యాన్ చేయమని చెప్పి అప్పుడు ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ వాళ్ళు బ్రిటిష్ గవర్నమెంట్ కు రాసిండట. అసలు వాళ్ళకు తెలియక స్వామీజీని అరెస్ట్ చేయమని కూడా రాసిండట. అంటే ఆయన చనిపోయిన విషయం కూడా వాళ్ళకి తెలియదేమో అప్పుడు. అయితే ఆ విప్లవకారుల ఇళ్లలో వీళ్ళు సోదాలు జరిపితే 2 బాంబులు మాత్రం దొరికేవట వాళ్ళకు. ఒకటి భగవద్గీత, ఒకటి స్వామి వివేకానంద పుస్తకాలు. ఈ విధంగా అప్పుడున్న మీరు అన్నట్టు ప్రతి ఒక్క అతివాదులు, మితవాదులు, తీవ్రవాదులు కావచ్చు, అహింసావాదులు కావచ్చు, ప్రతి ఒక్కరిలో స్వామీజీ వెనకాల తప్పకుండా స్వామీజీ మోటివేషన్ అనేది ఉంది అనేది ఈ మధ్యలో ఆ ఇంటెలిజెన్స్ రిపోర్టు నాకు దొరకడం. ఉద్దమ్ సింగ్ 21 సంవత్సరాలు వెయిట్ చేసి ఆయన చెప్పినటువంటి మాటలు మీ ద్వారా విన్నవే ఇవి. తర్వాత 21 సంవత్సరాలు ఒక లక్ష్యం కోసం వేచి మరి ఆయన లండన్ వెళ్ళి ఆయన డయ్యర్ ను చంపడం కావచ్చు. ఈ రొమేన్ రోలాండ్ రాసినటువంటి మన సార్ చదివిండు, హనుమంత్ రెడ్డి సార్ చదివిండు. రొమేన్ రోలాండ్ రాసిన వివేకానందుని స్టోరీలో అదే పిచ్చోన్ దాకా అమెరికా పోయి ఆడ టికెట్ పోగొట్టుకొని దిక్కులేక మళ్ళా ఎంబసీలో పోయి కలిసి ఏదో రిక్వెస్ట్ చేస్తే ఇక్కడ రిక్వెస్ట్ లెటర్ పంపిస్తే ఇక్కడి వాళ్ళు లెట్ ది డెవిల్ డై అని ఏదో కామెంట్ పంపిస్తారు. సావని కొడుకున్నారు, మాకు చెప్పకుండా ఎందుకు పోయినా వాడికి అని. రికార్డు ఎవరు రొమేన్ రోలాండ్ చాలా టఫ్ లైఫ్ గడిపిండు. మనం అనుకుంటే వివేకానందుడు ఏదో అయిపోయింది ఇప్పుడు మజా చేసిండు, ఆయన మజా చేయలేదు. వెరీ టఫ్, ఈచ్ డే అట్లా పాస్ అయింది. కానీ ఆ టఫ్ లైఫ్ లో అమెరికాలో ఉన్న రోజులు ఆయన ఎవరెవరు కలిసిండ్రో వాళ్ళందరూ కూడా ఇన్స్పైర్డ్, టోటల్లీ ఆయన వశం అయిపోయారు. ఒక్కరు కూడా ఆయన ముందరికి వచ్చి మాట్లాడిన వాళ్ళు, ఆయనకు సరెండర్ కాని వాళ్ళు లేరు. మ్యాక్స్ ముల్లర్ దగ్గర నుంచి కావచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ హనుమంత్ రెడ్డి సార్. See you again.